తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేటలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. వినాయక నిమజ్జనంలో యువకులు ఆడి పాడారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వెరైటీ వినాయకులు భక్తులను ఆకర్షించాయి. హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఒక ప్రాంతంలో యువకులు నిమజ్జనానికి తీసుకొచ్చిన గణపయ్య అలంకారం అందరినీ మురిపించింది. సోషల్ మీడియా గణేశుడి రూపంలో యువకులు తయారు చేసిన వాహనం చూడముచ్చటగా ఉంది. గణేశుడితో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లుగా ఉన్న రూపం ఒక చిన్న తోపుడు బండిపై పెట్టి తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో బొమ్మ లారీలో చిన్ని వినాయకుడు నిమజ్జనానికి తరలిచ్చాడు. శ్రీ భగవత్ కృపా బాలగణేష్ మండలి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ లారీ ముందు ఓ చిన్ని బొమ్మ లారీలో వచ్చిన గణపయ్య అందరినీ ఆకర్షించింది. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఎంజీఎం మార్కెట్ లో యువత సందడి చేసింది. యాదగిరి గణేష్ మండపం ఆధ్వర్యంలో వచ్చిన వినాయకుని ఊరేగింపు లారీలో ఒక యువకుడు పామును చేతితో పట్టుకుని డాన్స్ చేశాడు. అటుగా వెళ్తున్న అందరూ దాన్ని వీక్షించారు.
హైదరాబాద్ లో ఒకవైపు వినాయక నిమజ్జనం సందడి నెలకొంటే ఒక్కసారి భారీ వర్షం కురిసింది. పాత బస్తీలోని చార్మార్ ప్రాంతంలో జోరు వానను కూడా లెక్క చేయకుండా నిమజ్జనంలో ముందుకు సాగారు. వర్షంలోనే తడుస్తూ డాన్స్ చేస్తూ భక్తులు ట్యాంక్ బండ్ వైపు సాగారు. వినాయక నిమజ్జనంలో భాగంగా చార్మినార్ కు తరలి వచ్చిన పళ్ల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రకరకాల పళ్లతో తయారు చేసిన వాహనం చూడముచ్చటగా ఉంది. అది చూసిన భక్తులు సూపర్ అంటున్నారు. జోరు వానలోనూ యువత ముందుకు సాగారు. డీజే స్టెప్పులు వేస్తూ మహిళలు కూడా డాన్సులు చేశారు. ఇక ఓల్డ్ బోయిన్పల్లి అంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉయ్యాల గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కృష్ణ అవతారంలో ఉయ్యాలపై సేద తీరుతూ ఉన్నట్టుగా రూపొందించిన గణనాథుడు చూపర్లను ఆకట్టుకున్నాడు. కంటోన్మెంట్ ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన పలువురు ప్రముఖులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగింది. గల్లీ గణేష్లను తీసుకొచ్చిన నిర్వాహకులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి ఆడి పాడారు. నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. ముందుగా గణనాథుడికి పూజలు చేసిన భక్తులు తర్వాత డాన్సులు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన డోలు నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. పులి వేషధారంతో కళాకారులు ఆడి పాడారు. మహిళలు సర్కిల్ గా ఏర్పడి నృత్యాలు చేశారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందడిగా సాగుతోంది. నిమజ్జనానికి వెరైటీ గణనాథులు తరలివచ్చారు. ఎంజీఎం మార్కెట్ లో ఒక వినాయకుడు 10 చేతులతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ఈ రకంగా వివిధ రూపాల్లో భక్తులు వినాయకుడిని కొలుస్తున్నారు. హైదరాబాద్ లో నిమజ్జనోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఓల్డ్ సిటీలో వినాయక నిమజ్జనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు వినాయక వాహనాల ముందు డాన్సులు చేశారు. హైదరాబాద్ లో నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, మహిళలు ఉత్సాహంగా డాన్సులు చేస్తున్నారు. లారీ ట్రాలీలోనే స్టెప్పులు వేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.
ఓల్డ్ సిటీలో వినాయక నిమజ్జనానికి వచ్చిన ఓ టీం వినూత్నంగా ప్రచారం చేసింది. వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, తాగి బైక్ నడపొద్దని చెప్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. వినాయక విగ్రహాన్ని నెత్తినెత్తుకుని ప్రచారం చేశారు. అది చూసిన పోలీసులు వారిని అభినందించారు. వరంగల్ జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. నిమజ్జనానికి తీసుకొచ్చిన గణనాథుని ముందు చిన్న పిల్లలు ఆడిపాడారు. కోలాటాలతో సందడి చేశారు. అందరూ ఓ గ్రూప్ గా ఏర్పడి ఆడిపాడారు. హైదరాబాద్ లోనే కాదు, పూణేలోనూ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. మహాగణపతి వెంట వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రంగులు చల్లుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడి ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. గణపతి బప్పా మోరియా అంటూ భక్తుల భారీ నినాదాల మధ్య ముంబై లాల్బాగ్ గణేశుడు నిమజ్జనానికి తరలి వెళ్లాడు. భక్తజనం మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నెమ్మదిగా కదిలి వెళ్లారు. ముంబై మహారాజా నిమజ్జనం కన్నుల పండుగగా జరిగింది. జైబోలో గణేష్ మహారాజ్ కి అంటూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అటుగా తరలి వచ్చిన భక్తజనం ఆడిపాడారు.